మళ్ళీ జూన్ 1 వస్తూ ఉంది. ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది, ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా, వేల కోట్ల అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి వారం 2,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు మీ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. మొన్న కూడా ఆరోగ్యశ్రీ సంబంధించిన ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడ్డెక్కి మరి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు రాలేదు, 1,500 కోట్లు కట్టాలి, మేము వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని చెప్తే మేము తిట్టిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి మీకేదో 200 కోట్లు ఇస్తామని వాళ్ళు కూర్చోబెట్టి బతుమాలుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ఎవరైతే ఆ రోగులు వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇచ్చిన వేల కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బు కట్టడానికి, మీ కమిషన్లు దండుకోవటానికి మీ నాయకులు చెప్పినా, మీ ఎమ్మెల్యేలు చెప్పినా, మీ మంత్రులు చెప్పినా కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకి డబ్బులు వెళ్తున్నాయి తప్ప ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి డబ్బులు వెళ్ళలా. ఇవాళ మళ్ళీ బ్యాంక్ ఇప్పుడు ఖజానాలో మరి నెలాఖరికి డబ్బు ఉందో లేదో కూడా చెప్పే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం, చీఫ్ సెక్రటరీ సిద్ధంగా లేడు. అందుకని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇమీడియట్గా ఈ నెలాఖరికల్లా సచివాలయాలకి డబ్బు వెళ్ళాలి. కంపల్సరీగా జూన్ 1వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారో, ఎవరైతే వెలుగు సిబ్బంది ఉన్నారో, ఎవరైతే ఆశా సిబ్బంది ఉన్నారో, ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులు ఉన్నారో, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, ఇంకా లక్షల సంఖ్యలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి కూడా సేవలు తీసుకొని, ఇది పవిత్రమైన కార్యక్రమం. పేదలకి, వృద్ధులకి, దివ్యాంగులకి, ఎవరైతే ఒంటరి మహిళలకి, ఎవరైతే వితంతువులకి, వీళ్ళందరూ కూడా ఇళ్ళిచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద చీఫ్ సెక్రటరీ స్పందించాలి. సెర్ఫ్ CEO మాట్లాడాలి. ఇమ్మీడియట్గా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ తీసుకోవాలి. కలెక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇంటి దగ్గరికి పింఛన్ ఇచ్చే యంత్రాంగం మా దగ్గర ఉంది, ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మేము వెళ్ళిస్తామని చెప్పి కూడా చాలామంది కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా ఏప్రిల్ నెలలో, మే నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలనే తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వృద్ధులు, దివ్యాంగులు, ఈ పింఛన్దారులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఆ దుర్మార్గాన్ని చీఫ్ సెక్రటరీ ఈ నెలలో కూడా చేయకూడదని చెప్పాలనే ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా దీని మీద స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. బ్యాంకులకు వెళ్ళిన పింఛన్దారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది డబుల్ అకౌంట్లు ఉన్నాయని, ఈ బ్యాంకులో లేదని, ఆ బ్యాంకులో ఉందని, ఈ బ్యాంకులో వేశారని, ఆ బ్యాంకులో వేయలేదని వాళ్ళు ఆటోలో వెళ్ళటానికి, లేకపోతే ఒక అటెండర్ని తీసుకొని వెళ్ళటానికి వాళ్ళు కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని ఖాతాలు ఫ్రీజ్ అయినాయని, కొన్ని ఖాతాల్లో ఇబ్బందులు ఉన్నాయని, మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని, అట్లాగే వేసిన డబ్బులు కొన్నిసార్ల కొన్ని అకౌంట్లో కట్ చేశారని, మరి కొంత భాగాన్ని వేసిన అమౌంట్లో కొంత డబ్బుని బ్యాంకుల్లో తీసుకున్నారని కూడా ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఈ చనిపోయిన ఎవరైతే పింఛన్దారులు, ఈ పెన్షన్దారులు మొన్న ఎండవేడికి చనిపోయారో ఆ దుర్మార్గానికి పాల్పడే ప్రక్రియలో ఏదైతే సమీక్షించబడుతుందో దాంట్లో A1 నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, A2 నిందితుడిగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని మళ్ళీ చేయొద్దని, ఎందుకంటే ఇమ్మీడియట్గా స్పందించాలని, పింఛన్ని తెల్లారేపాటికి జూన్ 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వాలని, పింఛన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.